నమస్కారం. రైతు రంజనికి స్వాగతం. రైతు భరోసా పథకం నిధుల పంపిణీ తెలంగాణలో విజయవంతంగా పూర్తయింది. మొత్తం 69.39 లక్షల మంది రైతులకు గాను 8,744.13 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశారు. 15 ఎకరాలకు పైబడిన రైతులకు కూడా మంగళవారం నిధులు విడుదల చేశారు. సాంకేతిక కారణాలతో డబ్బులు అందని రైతులు ఈవోలను సంప్రదించాలని అధికారులు సూచించారు. రైతు భరోసా పథకం నిధుల విడుదల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. పంటల సాగు కోసం రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేశారు. మంగళవారం జూన్ 24 తారీఖున చివరి విడతగా 15 ఎకరాల కంటే ఎక్కువ సాగు భూమి ఉన్న రైతులకు 459.47 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని మొత్తం 69.39 లక్షల మంది రైతులకు సంబంధించిన 1.46 కోట్ల ఎకరాలకు గాను 8,744.13 కోట్ల నిధులను వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తారీఖున ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో రైతు భరోసా సహాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మొదటి రోజు 2 ఎకరాల వరకు, రెండో రోజు 3 ఎకరాల వరకు, మూడో రోజు 4 ఎకరాల వరకు, నాలుగో రోజు 5 ఎకరాల వరకు, ఐదో రోజు 6 నుంచి 7 ఎకరాల వరకు, ఆరో రోజు 8 నుంచి 9 ఎకరాల వరకు, ఏడో రోజు 10 నుంచి 15 ఎకరాల వరకు, తాజాగా మంగళవారం మిగిలిన 15 ఎకరాలకు గాను పైపడిన వారందరికీ కూడా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం విడుదలైంది. మంగళవారం విడుదలైన రైతు భరోసా నిధులలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ORR లోపల పంటలు సాగు చేసే 1.2 లక్షల మంది రైతులకు సంబంధించిన నిధులు కూడా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. నిధుల విడుదల ప్రక్రియ పూర్తయిందని, ఎవరికైనా నగదు బదిలీ కాలేదని ఫిర్యాదులు ఉంటే వాటిని పరిశీలించి వారికి సైతం సహాయం అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. కొందరు రైతులకు సాంకేతిక కారణాల వల్ల రైతు భరోసా పంట పెట్టుబడి సహాయం అందలేదని, అలాగే ఈవీఓలకు పట్టాదారులకు పాసు పుస్తకము, ఆధారు, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే పరిశీలించి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి రైతుకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు. కాగా ఈ రైతు భరోసా పథకం వానాకాలం పంటల పెట్టుబడికి రైతులకు ఎంతగానో సహాయపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని ప్రభుత్వం వెల్లడిస్తోంది.